ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు నిలబడితే దరిదిచ్చేది దేవుడు, నేను కాపాడి భద్రపరిచేది దేవుడు. నువ్వు తినలేనంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేది దేవుడు. కాబట్టి ఆ ధన్యత నేను ఎక్కడ పోగొట్టుకోకూడదు. అమ్మా ఏబుకి అన్ని పోయినాయి, ధన్యతలన్నీ పోయినాయి. అమ్మా ఇంకేమిటి, తినడానికి సరిగ్గా ఏమని సరైనటువంటి స్థితి కూడా లేకుండా అయిపోయింది. ఎన్ని ఇచ్చాడండి? అన్ని రెట్టింపు. ప్రతివారు బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఎంత ఆశీర్వాదం వచ్చింది ఏబుకి. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆయన కృపను ఇవ్వబోతున్నాడు. అమ్మా ఎక్కడైతే నిన్ను తృణీకరించారు, అవమానించారు, నీ మీద చెడ్డగా మాట్లాడారు, వీడి పని అయిపోయింది అనుకున్నారు, అదే స్థలంలో మరలా దేవుడు నిన్ను లేపుతాడు, నిన్ను ధన్యుడిగా చేస్తాడు ఆయన. కానీ ఓర్పు పట్టాలి మనం. దేవుని యొక్క చిత్తములో ఉండాలి. దేవుని యొక్క చిత్తములో నుండి జారిపోకూడదు. జారిపోతే మన జీవితం అంతా అస్తవ్యస్తంగా అయిపోద్ది.